నంద్యాల పట్టణం పద్మావతి నగర్ నందు నూతనంగా నిర్మించిన నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నెరవాటి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ప్రముఖ పారిశ్రామికవేత్త నెరవాటి సత్యనారాయణ, డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ నెరవాటి అరుణకుమారి, డాక్టర్ సుమన్, డాక్టర్ ఫాతిమాలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్న వైద్య సేవలను నంద్యాల జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మరింత అభివృద్ధి సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, నంద్యాల జిల్లా ప్రజలకు అందుబాటులో నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నందు నూతనంగా 100 పడకల సామర్థ్యం ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈఎన్టీ, ఇన్ఫర్టిలిటీ, గైనిక్, ఆర్థో తదితర స్పెషలైజేషన్ కలిగిన వైద్య సేవలను అందించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెట్రో నగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా నంద్యాలలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నెరవాటి కుటుంబ సభ్యులు పెద్దలు నెరవాటి సత్యనారాయణ గారు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు. అలాగే గతంలో నాన్నగారి చేతుల మీదుగా నెరవాటి హాస్పిటల్స్ ఓల్డ్ టౌన్లో ఆ రోజు నెరవాటి వినోద్ గారి ఆధ్వర్యంలో, అలాగే అరుణక ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభించడం కేవలం ఈఎన్టీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలైజేషన్సే కాకుండా ఈరోజు గైనిక్, తర్వాత ఆర్థో కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం, దాంట్లో భాగంగా కొత్తగా డాక్టర్ సుమన్ గారిని, అలాగే డాక్టర్ ఫాతిమా గారిని కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది నిజంగా నంద్యాల ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా నంద్యాల జిల్లా అయిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా నంద్యాలకు పోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. గతంలో మన అందరం కూడా ఏ చిన్న మెడికల్ అవసరం ఉన్నా సరే కర్నూలు వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, మళ్ళీ హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అలాంటి సూపర్ స్పెషలైజేషన్, అలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన నంద్యాలలోనే రావడం, అది ముఖ్యంగా ఈరోజు నెరవాటి హాస్పిటల్స్ ఈరోజు మళ్ళీ హైదరాబాద్ మరి పెద్ద మెట్రో నగరాల్లో ధీటుగా తయారు చేసి ఈరోజు దీన్ని ప్రారంభించడం అనేది నిజంగా చాలా సంతోషం. మరి ఎప్పటి నుంచో మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి నెరవాటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు. ఇంకా ఉన్నత స్థాయిలో ఎదిగి, ఎందుకంటే ఇంకా రాబోయే తరంలో కూడా చాలా మంది డాక్టర్లు ఉన్నారు కుటుంబంలోనే, వాళ్ళందరికీ కూడా సరిపోయినన్ని స్పెషలైజేషన్స్ ఇక్కడే తయారు చేశారు. సో ఈ హాస్పిటల్ ఇంకా ఎంతో మందికి ఉపయోగపడాలి, పేదవాళ్ళకి ఉపయోగపడాలి, అంచెలంచెలుగా ఎదిగి ఇంకా పెద్ద హాస్పిటల్ నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను డాక్టర్ ఎన్ వినోద్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్. నేను డాక్టర్ అరుణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఆమె డాక్టర్ ఫాతిమా గైనకాలజిస్ట్. అలాగే మాతో పాటు సుమన్ అనే ఒక ఆర్థోపెడిషియన్ ఫుల్ టైం కన్సల్టెంట్ జాయిన్ అవుతున్నాడు. సో మేము 2004 నవంబర్లో గాంధీ చౌక్ నందు నెరవాటి హాస్పిటల్ అని స్థాపించాము. అప్పుడు మన శిల్పా రవి వాళ్ళ ఫాదర్ శిల్పా మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు హాస్పిటల్. సో ఇప్పుడు మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి శిల్పా రవి గారు ఓపెన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ని. సో ఫస్ట్ అక్కడ ఓన్లీ ఈఎన్టీ అండ్ గైనకాలజీ ఉండేది. 2014లో ఒక ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ని యాడ్ చేసాము. అట్లాగే 2024లో ఇది ఒక 100 బెడెడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేసాము. ఇంతకుముందు ఓన్లీ ఈఎన్టీ, ఫర్టిలిటీ, గైనెక్ ఉండేది. ఇప్పుడు గైనెక్ ఫుల్ టైం డాక్టర్ గారు ఫాతిమా గారు, అట్లాగే సుమన్ అని ఫుల్ టైం ఆర్థోపెడిషియన్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నారు. సో త్వరలోనే ఈ హాస్పిటల్లో ఐసీయూ విభాగము, ఎమర్జెన్సీ విభాగం మొదలు పెట్టబోతున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అట్లాగే ఈ హాస్పిటల్ నందు మామూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కాకుండా మెట్రో సిటీస్లో ఉన్నట్టు 4 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్, ఒక 12 బెడెడ్ ఐసీయూ, సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈ రోజు అంటే మార్చి 14న మా కొత్త హాస్పిటల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభిస్తున్నాము. 20వ తారీఖు నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి ఈ హాస్పిటల్లో. మా హాస్పిటల్లో మేము 2014 నుంచి సంతాన లేమితో ఇబ్బంది పడుతున్న వారికి ఫర్టిలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చాము. అందులో భాగంగా ఔషధాలు, ఆపరేషన్లు మరియు IUI, IVF, ICSI పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి.
మా హాస్పిటల్లో ఓవులేషన్ ఇండక్షన్ ఆల్మోస్ట్ 20%, ఐయుఐతో 40%, ఐవీఎఫ్తో 50 to 60% సక్సెస్ రేట్ ఉందని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను. ఈ సేవలను వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి కాస్మెటిక్ గైనిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాన్పు అయిన తర్వాత గర్భసంచి కాస్త లూజ్ అవుతుంది చాలా మంది ఆడవాళ్ళల్లో. నవ్వినా, దగ్గినా, తుమ్మినా మూత్రం అనేది పడిపోవడం జరుగుతుంది అనమాట. దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. మైల్డ్ మోడరేట్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కి ఆపరేషన్ అవసరం లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. లేజరు అల్థెరపీలు అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు పిఆర్పి కూడా చేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ అయితే వీటితో చాలా బాగుంది. ఈ సేవలు వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సుమన్ కుమార్ కందూరి. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్గా నెరవాటి హాస్పిటల్లో టై అవుతున్నాను. ఇది నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ హాస్పిటల్లో అవకాశం దక్కడం, ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీ ఆల్మోస్ట్ నంద్యాల టౌన్లో, నంద్యాల సిటీ అనుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రథమంగా వచ్చిన హాస్పిటల్గా భావిస్తున్నాను ఇలాంటిది. సో నా పేరు డాక్టర్ డి ఫాతిమా, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్సో ఎన్డీవీఎస్ సర్జన్ ఇన్ నెరవాటి హాస్పిటల్. నేను ఇప్పుడు ఈ నెల 15వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వబోతున్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ ఎన్డీవీఎస్ సర్జన్గా జాయిన్ అవుతున్నాను. అండ్ ఆల్సో ఆల్ ఎమర్జెన్సీ ఆబ్స్ట్రిక్స్ ఆర్ ఆల్సో మేనేజబుల్ ఇన్ దిస్ హాస్పిటల్. రీసెంట్గా అంటే ఈ మధ్యలో హై రిస్క్ ఐసీయూ ఆల్సో కూడా అవైలబిలిటీలో వస్తున్నాయి. సో వీ కెన్ మేనేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క కేసు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసు అంటే ఉమ్ముని తక్కువగా ఉండడం కానీ, బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉండడం కానీ, బీపీ ఎక్కువగా ఉండడం కానీ, ఫిట్స్ వచ్చే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఏ పేషెంట్ అయినా సరే మేము మేనేజ్ చేయగలము. సో ఈ మధ్యకాలంలో ఇటువంటి హాస్పిటల్ అంటే హై రిస్క్ పేషెంట్స్ని మేనేజ్ చేయగల హాస్పిటల్ మేబీ విత్ ఐసీయూ ఎక్విప్డ్ ఇది సెకండ్ హాస్పిటల్ అవ్వచ్చు. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ నాకైతే యూజ్ చేసుకోవడానికి. సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సార్ వినోద్ కుమార్ సార్కి, అరుణ కుమార్ మేడంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వైద్య సేవల్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు మాత్రము నా చిరకాల వాంఛ నెరవేరింది. ఎందుకంటే 2004లో మా మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గారు ఓల్డ్ టౌన్లో వారి చేతుల మీదనే రిబ్బన్ కటింగ్ జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు నంద్యాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్గా పేరు పొందింది. దానికి అనుగుణంగానే నా కార్పొరేట్ హాస్పిటల్ కట్టాలనే ఒక సంకల్పం మొదటి నుండి ఉంది. అది ఈరోజు నెరవేర్చినందుకు నా పిల్లలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమంటే నా ఫ్యామిలీలో ఈరోజు నాకు దేవతలు ఎక్కడో పైన ఉంటారంటారు. నా ఇంట్లోనే 11 మంది హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు. అంటే దేవతలు ఇంట్లోనే ఉన్నారు అన్నమాట ఈరోజు. కాబట్టి నిజంగా నా ఎంత అదృష్టవంతుడు లేడనుకుంటాను నేను. ముఖ్యంగా ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త నెరవాటి సత్యనారాయణ గారి కుమారుడు డాక్టర్ వినోద్ కుమార్, మేడం అరుణ కుమారి, సుమన్, ఫాతిమా, ఈ డాక్టర్స్ ఈరోజు ఇక్కడ నంద్యాలలో హాస్పిటల్లో ఓపెన్ చేయడం చాలా సంతోషకర విషయము. ఎందుకంటే నంద్యాల ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతానికి మనం ఎప్పుడు కూడా వైద్యం కావాలంటే కర్నూలుకో హైదరాబాద్కో పోయేవాళ్ళము. కానీ ఇప్పుడు అన్ని స్పెషాలిటీస్ ఇక్కడికి రావడం చాలా సంతోషకర విషయం. ముఖ్యంగా డాక్టర్ వినోద్ కుమార్ గారికి, వాళ్ళ మిసెస్కి, వాళ్ళ సహకార డాక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.